ఇంకా కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మిథున రాశి వారికి అఖండ రాజయోగం ఆగస్టు 15వ తేదీలోపు వీరి జీవితం మొత్తం మారిపోతుంది. 100% జరగబోయేది ఇదేనండి. ఇంకా కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయండి. మిథున రాశి వారి జీవితంలో ఎటువంటి అదృష్టం కలగబోతోంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మిథున రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు మరియు పునర్వసు 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. మిథున రాశి జ్యోతిష చక్రంలో 3వ రాశి. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది. మీనరాశి వారు చక్కని శారీరక నిర్మాణం, వయసు కనిపించిన యువ కళ కలిగి ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు వీరి వయసులో చాలా చిన్నవారి వల్లే కనిపిస్తూ ఉంటారు. వీరు పొడవుగా నిటారైన దేహము, ఆజాను బహుతత్వాన్ని కలిగి ఉంటారు. ఆదర్శంగా ఉండే వీరి భావాలు పలువురికి అయిష్టత కూడా కలిగిస్తాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యం కూడా వీరైతే ఇప్పుడు కూడా కలిగి ఉంటారు. చేతికి అందిన ధనమును వినియోగించుకోవడానికి చక్కని మార్గాలను అన్వేషిస్తారు. అన్ని లెక్కలు వ్రాతపూర్వకంగా ఉన్నా సరే వీరికి చక్కగా గుర్తుంటుంది. ప్రతిఫలించే తత్వం వీరిలో అధికంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రహస్యాలను కాపాడుకోవడంలో చాలా శ్రద్ధ వహిస్తారు. మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు. వీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు అయితే వీరు ఎప్పుడు కూడా చేసుకుంటూ ఉంటారండి. ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలత అనేది ఉంటుంది. వీరి జీవితంలో ఆనందకరమైనటువంటి క్షణాలను అయితే గడపబోతూ ఉన్నారు. ప్రారంభించిన పనులను శీఘ్ర విజయాన్ని అందిస్తాయి. బాధ్యతలకు సమర్థవంతంగా నిర్వహిస్తారు. అర్థలాభం ఉంటుంది. వ్యాపారంలో ఆర్థికంగా మీరు ఎదుగుతారు. లింగాష్టకం చదివితే మేలు జరుగుతుంది. ప్రారంభించిపోయే పనులలో అప్రమత్తంగా ఉంటే మేలు. సామరస్య ధోరణితో వ్యవహరిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. మానసికంగా దృఢంగా ఉండి ఎంతటి ఘన విజయాన్ని అయినా సరే ఎదుర్కొంటూ ఉంటారు. మీ రంగాలలో జాగ్రత్త అనేది చాలా అవసరం. బంధుమిత్రుల సహకారం కూడా మీకు పూర్తిగా అందుతుంది. అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. కొన్ని సమస్యలు బాధను కలిగిస్తాయి. అస్థిర నిర్ణయాల వలన ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. మనోబలం కలుగుతుంది. మనోవిచారం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ప్రయాణాలలో ఆటంకాలు అనేవి కలగకుండా జాగ్రత్త పడాలి. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం. నవగ్రహ ఆరాధన మీకు ఎంతగానో శక్తిని కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి. ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. వీరి కోరుకున్న జీవితం అయితే వీరికి లభిస్తుంది. ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ రాశి ఫలాలు చూసుకున్నట్లయితే వీరికి ఈ సమయంలో అంతా కూడా మంచి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ రాశి వారికి శని ప్రభావం కారణంగా వీరి జీవితంలో ఊహించని మార్పులు కూడా కలుగజేసుకోబోతూ ఉన్నాయి. కర్కాటక రాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మే 1వ తేదీ నుండి కూడా శని గోచారం 8వ ఇంట్లో ఉండడం చేత వ్యాపారంలో పెద్దగా పురోగతి అయితే ఉండదు. వ్యాపార అభివృద్ధి చేసే సమయంలో ఆటంకాలు ఏర్పడడం వల్ల చాలాసార్లు నిరాశకు లోనే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వీరు చేసే ప్రయత్నాలను కూడా చులకనగా మాట్లాడేవారు ఉన్నారు. మిమ్మల్ని తక్కువగా అంచనా వేసి మాట్లాడేవారు కూడా వీరిలో అధికంగానే ఉన్నారు. అవడం చేత మీరు చేసే ప్రయత్నాలు సరైనవో కావో అనేటటువంటి అనుమానానికి కూడా సహకారం లభించడం వలన ప్రయత్నాలు అనుకూలంగా కొనసాగిస్తూ ఉంటారు. గురుదృష్టి మరియు శని దృష్టి 2వ ఇంటిపైన ఈ సమయంలో వ్యాపార సంబంధ ఆదాయ మార్గాలు అనేవి సమానంగా ఉంటాయి. దాని కారణంగా వ్యాపార అభివృద్ధిలో ఆటంకాలు ఏర్పడడానికి మీ యొక్క ఆర్థిక స్థితి కూడా ఒక కారణమైతే అవుతుంది. ఈ సమయంలో నిరాశకు లోను కాకుండా మీ ముందు ఉన్నటువంటి అన్ని అవకాశాలను కూడా వినియోగించడమే మేలు. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి ప్రతి విషయాన్ని కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి శనిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్న అనుకున్న వివాహం జరిగిన వీరి జీవితంలో ఒడిదుడుకులు అనేవి తప్పగా ఉంటాయి. సంబంధ బాంధవ్యం లేని వారు ప్రోత్సహించి ఆశ్రయం ఇవ్వడం జీవితంలో మలుపుకు దారితీస్తుంది. విదేశీ విద్య, ఉద్యోగము, విదేశీ అనుభవం కూడా కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యవహారాలు, వ్యాపారాలు కూడా అసంతృప్తికి దారితీస్తాయి. ఈ రాశి వారికి అనువంశికంగా వచ్చిన ఆస్తి నిలవడం కష్టము. ఎన్ని ఆటంకాలు ఎదురైనా బాధ్యతలు నెరవేరుస్తారు. ఏమాత్రమూ సంబంధం లేనటువంటి వ్యక్తులతో ఆచరణ అనేది అవసరం.
కర్కాటక రాశి వారిని దైవానుగ్రహము అప్రతిష్ట రాకుండా కాపాడుతుంది. అహంభావం లేని యుక్తులుగా కోరి తెచ్చుకుంటారు. ఉన్నత స్థానాన్ని కాపాడుకోవడానికి కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. భోగభాగ్యాలు ఉన్నప్పటికీ ఉనికిని గత జీవితాన్ని వీరు మర్చిపోరు. రవిచంద్ర గ్రహణాల ప్రభావం ఈ రాశి వారి మీద అధికంగానే ఉంటుంది. కర్కాటక రాశి వారిని నమ్మించి మోసం చేయడం చాలా సులభము. అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి యొక్క మనోభావాలను ఇట్టే పసిగట్టేస్తారు. కర్కాటక రాశి వారికి చురుకుతనం అనేది అధికంగా ఉంటుంది. అయితే దీని అందుకు ఒక స్థిరమైన అభిప్రాయం అయితే మాత్రం వీరికి ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంలోకి తగ్గట్టుగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. కర్కాటక రాశి వారికి జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుంది. చిన్నతనమును జరిగినటువంటి సంఘటనలోని మనుషులు కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏమిటి అంటే ప్రశాంతంగా వీరు ఏ పనిని కూడా చేయలేరు. అయితే వేరొకరి ప్రోత్సాహం ఉంటే వీరు ఎంతటి ఘనకార్యములైనా సరే సులభంగా చేసేస్తూ ఉంటారు. ఈ కర్కాటక రాశి వారి నచ్చిన కోసం వారి యొక్క సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, తమ యొక్క సమస్తాన్ని గుర్తుంచుకుంటారు. వీరికి నష్టం కలిగిన, అనారోగ్యం కలిగిన ఏ మాత్రము లెక్క పెట్టకుండా సహాయం చేసే మనసు కూడా వీరికి ఉంటుంది. ఇతరుల బాధ్యతలను ఎత్తను వేసుకుని మరీ ఇతరులకు సహాయం చేసే విశ్వాసం కూడా వీరిలో కనిపిస్తూ ఉంది. ఈ రాశి వారు ప్రయాణం చేయ వృత్తులు ఎందుకు స్థిరపడే అవకాశాలు ఉంటాయి అని వాహనాలు, నౌకలు, విమానాలు, రైలు బండ్ల పైన తిరిగే వ్యక్తులు రాణిస్తూ ఉంటారు. టూరింగ్ ఏజెంట్లు, టూరిస్టు సంఘ నిర్వాహకులు, ఔషధం ఏజెంట్లు, మార్కెటింగ్ పనిచేయగారు గాను వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. వీళ్లపైన ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, ధాన్యము, వస్త్రములు, తినుబండారములు, పానీయాలు వ్యాపారాలు కూడా వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తాయి. కర్కాటక రాశి వారికి ఉద్యోగం కన్నా వ్యాపారం చాలా బాగా కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారు తమ సొంత ఇల్లు విడిచిపెట్టి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు. వేరే స్థలంలో ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామా అని వీరు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి ఉద్యోగం కన్నా వ్యాపారం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారు తమ సొంత ఇల్లు కూడా విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు. వేరే స్థలంలో ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ కూడా తమ యొక్క సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామా అని అనుకుంటూ ఉంటారు. కర్కాటక రాశి వారి జీవిత భాగస్వామిని సరి అని చూసి చెప్పాలి. వీరు ఇల్లు బాగా తీర్చుకోగలిగినటువంటి నేర్పరులు. అదేవిధంగా ఆదాయ వ్యయాల ఎందు కూడా బాగా ఆసక్తి ఉండే అవకాశం ఉంటుంది. కన్యా రాశి వారికి గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము లభిస్తాయి. ఈ రాశి వారు ముత్యాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది. దీన్ని ధరించడం వలన అష్టైశ్వర్యాలు, సకల సంపదలు కూడా కలుగుతాయి. ఈ రాశికి సంబంధించినటువంటి బాధలు వివాహానంతరం స్థూలకాయం, అలసట, ఆయాసము, ఒళ్ళు, కర్కాటక రాశి వారికి దగ్గు, ఊపిరితిత్తులకు, జీర్ణకోశములకు సంబంధించినటువంటి వ్యాధులు కలిసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ రాశికి చెందినటువంటి వారికి వార్ధక్యమును, మధుమేహము, రక్తపోటు, ఉదర సంబంధిత జీర్ణకోశములకు సంబంధించినటువంటి వ్యాధులు, లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. అందుచేత ఈ రాశి వారు తగినటువంటి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం వీరికి ఎంతో మేలు చేస్తుంది. చూస్తారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.